మా ఇంట్లో బుజ్జి గణేష్ కోసం నేను చేసిన లడ్డూ రెసిపీ చాలా ఈజీ అండ్ సింపుల్ వేలో చేసేసాననమాట. చాలా త్వరగా కూడా అయిపోయింది. సో, బయట నుంచి తేకుండా ఇంట్లోనే లడ్డూనైతే ప్రిపేర్ చేసేసాను. దీనికోసం అయితే శనగపిండిని తీసుకోవాలి. శనగపిండి వచ్చేసి కంపల్సరీ జల్లించుకోవాలనమాట. నేనైతే ఒక పెద్ద కప్పుతో శనగపిండి తీసుకున్నాను. చక్కగా జల్లించుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని చిటికెడంతా బేకింగ్ సోడా యేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యేసేసుకొని ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలిపేసుకున్నా అనమాట. ఇంకా నూనె బాగా కాగిన తర్వాత ఇలా చిల్లులు గరిటె గాని, లేదంటే బూందీ అప్పకైనా తీసుకొని బూందీని వేసేసుకొని చక్కగా మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదనమాట. ఆ నురగ పోయి కాస్త ఫ్రై అవ్వగానే ఇలా తిప్పేసుకొని తీసేసుకోవాలి. మనకి బూందీ కూడా కొంచెం మెత్తగా ఉండాలనమాట. అప్పుడే లడ్డూ టేస్ట్‌గా ఉంటుంది. లేదంటే లడ్డూ దగ్గరికి రాదనమాట. సో, ఫ్రై చేసుకోవడం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి ఫ్రై చేసుకున్న బూందీలో కొంచెం అయితే మిక్సీలో ఏసేసుకొని కొంచెం పౌడర్ చేసేసుకుంటే లడ్డూ చక్కగా చుట్టడానికి ఈజీగా ఉంటది. ఏ కప్‌తో శనగపిండి తీసుకున్నానో అదే కప్‌తో పంచదారని ఒక పాన్‌లో ఏసేసుకొని ఒక అరకప్పు వరకు నీళ్లయితే యాడ్ చేసుకున్నాననమాట. మన మెజర్‌మెంట్ కోసం ఏ కప్ అయినా తీసుకోవచ్చు. ఇలా పంచదార చక్కగా కరిగిన తర్వాత ఇందులోకొచ్చేసి యాలకుల పొడి, నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీ పచ్చకర్పూరం అనమాట. ఒక చిటికెడు వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా ఎక్కువుంటుంది. సో, పాకం అయితే ఈ విధంగా లేత తీగ పాకం రావాలనమాట. సో, ఇప్పుడు ఈ పాకం అంతా బూందీలో ఏసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిలో కిస్మిస్ అలాగే ఉంటే జీడిపప్పులు కూడా ఏసుకొని చక్కగా ఫ్రై చేసేసుకొని పాకం వేసి పెట్టుకున్నాం కదా! బూందీని మాత్రం ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే పాకం అంతా బూందీకి పీల్చుకొని చక్కగా లడ్డూలు చుట్టుకోవడానికి వీలుగా అవుతుంది. ఇప్పుడు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలు చేసుకోవచ్చు. నేనైతే గణేష్ కోసం ఒక పెద్ద లడ్డు చేశాను.